హాయ్ అండి, నేను డాక్టర్ సౌమ్య ఆకినేని హాస్పిటల్స్లో ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా చేస్తున్నాను. సో యూజువల్గా కామన్గా చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే, అమ్మో ఐవీఎఫ్ అంటే ఎలా చేస్తారు, అసలు దానిలో ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు పడుతుంది అనేది చాలా మందికి ఉండే డౌట్. సో అది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో యూజువల్గా మనం ఐవీఎఫ్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ రమ్మని చెప్తాము. సో ఆ రోజున ఫస్ట్ ఒక ట్రాన్స్వజనల్ అల్ట్రాసౌండ్ చేసుకొని నీటి బుడగలు కానీ సిస్టులు కానీ ఏమీ లేవని మనం నిర్ధారణ చేసుకొని ఆ రోజు నుంచి మనం ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. సో ఓవరాల్గా ఈ ఇంజెక్షన్స్ వచ్చేసి మనకి ఒక 10 to 12 days డ్యూరేషన్ వరకు ఉండొచ్చు. నార్మల్గా కొంతమందికి తొందరగా రెడీ అయిపోవచ్చు ఎగ్స్, కొంతమందికి ఇంకొక 2-3 రోజులు ఎక్స్ట్రా పట్టచ్చు. సో ఎగ్ రెడీ అయిపోయిందా లేదా అని మనం చూసుకోవడానికి మధ్య మధ్యలో మనం స్కాన్స్ అనేవి చేస్తుంటాం అన్నమాట. సో ఫస్ట్ ఇనీషియల్గా ఏంటంటే ఒక 4 days ఇంజెక్షన్స్ ఇచ్చి మనకి గ్రోత్ ఎలా వస్తుంది అనేది చూస్తాము. అలాగే సైమల్టేనియస్గా ఎండోమెట్రియం లైనింగ్ ఎలా అంటే గర్భకోశం పొర ఎలా వస్తుంది అనేది చూస్తాము. సో అలా ఒక 2-3 స్కాన్స్ చేసుకొని మనకి ఎప్పుడైతే ఫాలికల్ సైజ్ 18 నుంచి 20 వరకు వస్తుందో ఆ టైంలో మనము ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇచ్చి మనము ఎగ్స్ బయటకు తీసుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటాము. సో మనకి ఈ ప్రాసెస్ అంతా వచ్చేసి ఒక 15 days to 17 days దాకా ప్రాసెస్ పట్టచ్చు. ఒక్కొక్క ఒంటి తీరని బట్టి కొంచెం తక్కువ అవ్వచ్చు, ఒక రోజు ఎక్కువ అవ్వచ్చు. థ్యాంక్ యూ.